అప్పుడు అదే సూర్యుడు, ఇప్పుడు అదే సూర్యుడు. అప్పుడు అదే చంద్రుడు, ఇప్పుడు అదే చంద్రుడు. అప్పుడే నక్షత్రాలు అయ్యాయి, ఇప్పుడు నక్షత్రాలు అయ్యాయి. అప్పుడున్న కొండలు, అప్పుడున్న భూమి, అప్పుడున్న సముద్రాలు అన్నీ అవే, ఇప్పుడు అవే. ఇంకా మీకు చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, కొన్ని దేశాల్లో కొన్ని నదులు ఎండిపోతున్నాయి. విచిత్రమైన సంఘట, నదులు కూడా ఎండిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు డేంజరస్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. అటు ఇటు చూడబాకండి, ఇటు వినండి. సముద్రాలు కూడా ఎండిపోయే పరిస్థితి రాబోతుంది. సముద్రాలు ఎండిపోయే పరిస్థితి రాబోతుంది. గుర్తుంచుకోండి. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి అంతా ప్రపంచం డేంజరస్ ప్లేస్లో ఉన్నాం మనందరమే. డేంజరస్ ప్లేస్లో ఉన్నాం. ఈ టైంలో ఈ డేంజరస్ ప్లేస్లోనైనా సరే ఎవరైనా ఊహించారా కరోనా వస్తుందని? ఊహించలేదు. ఊహించిన సంఘటనకి ఒక్కసారి ఆలోచించండి. మన మధ్యలో రవి ఉన్నాడా? రవిని ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఒక్కడే వెళ్ళిపోయాడు. భార్య వదిలిపెట్టేసిందంటే వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరికైనా ఆయన ఎన్నికిడితే భార్య వెళ్ళటానికి కూడా లేదు అవకాశం. కరోనా టైంలో ఈరోజు హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే భయం వచ్చేస్తుంది. పక్కన మన మనిషి ఉంటే, ఒకవేళ హాస్పిటల్ మన మనిషి ఉంటే కాస్త మాట్లాడతాడు, ధైర్యంగా ఉంటుంది. భయంతోనే కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు కరోనా టైంలో. ఇక ఎక్కడ భార్య, ఎక్కడ పిల్లోడు? లోనకు కూడా ఎంట్రీ లేదు అసలు, నువ్వు బయట ఉంటమే. ఏమన్నా ఉందా అసలు? కరోనా టైంలో పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎవరు అనుకున్నారా ఇంత ఘోరమైన కరోనా వచ్చిందని? తెగుళ్ళెంపట తెగుళ్ళు వస్తున్నాయి. ఏంటి తెగుళ్ళు? 50 సంవత్సరాల క్రితం నాకు తెలిసినంతకి క్యాన్సర్ ఎవరికన్నా వచ్చిందంటే ఒక 15 గ్రామాల్లో ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట, ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట, ఆమెకు క్యాన్సర్ వచ్చిందంట అని అన్నారు. ఒక 20 గ్రామాలకి నాకు తెలిసినంతవరకు ఒక ఆమెకు క్యాన్సర్ వస్తే అమ్మో అని అన్నారు. 20 గ్రామాల్లో ఎవరికైనా గుండె జబ్బు వస్తే ఆయనకి హార్ట్ ప్రాబ్లం. ఈరోజు మొత్తానికి హార్ట్ ప్రాబ్లం. అంత 50 సంవత్సరాల్లోనే తీరిపోయింది. 2024 సంవత్సరాలు పెట్టి దేవుడు బాగానే చూసుకుంటూ వచ్చాడు. ఈ జరిగిందంతా ప్రపంచం తారుమారైందల్లా ఈ 50 ఇయర్స్. 50 కూడా కాదు నాకు తెలిసినంతవరకు 40. ఈ 40 లోపే ఇంకా 30 ఇయర్స్ నుంచి ఒక్కసారిగా మూకుమ్మడిగా కోట్ల మంది ప్రజలు పెరిగిపోయారు. దేశాలు పెరిగిపోయినాయి, కన్స్ట్రక్షన్లు పెరిగిపోయినాయి, దుర్మార్గతలు ఎక్కువైపోయినాయి.